ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మనం క్యాంపింగ్ వీడియో చేయడానికి ఇంకా టైం ఉందని, నలుగురికి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. అది కూడా 2 పాయింట్ల మీద అండి. ఇక ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు thumbnail లో చూసే ఉంటారండి. దాని గురించే మేము వాడే గ్యాజెట్లు అయితే అన్నది అందులో టాప్ 5 గ్యాజెట్లు అయితే మీకు చూపిస్తామండి. అది మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి, ఇల్లు పని ఎంతవరకు వచ్చింది, అసలు మొదలెట్టారా, అసలు ఏం జరిగింది ఇల్లు గురించి అనేది చెప్పమన్నారు. దాని గురించి కూడా అండి ఈ వీడియో మొత్తం మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చేద్దండి. మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ కూడా కొట్టండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దామండి. రావాలమ్మా రావాలి. 1 కొంటే 2 ఫ్రీ, 2 కొంటే 4 ఫ్రీ. కనివిరి గారికి ఆశాబంధం. ఇదిగోండి మన క్యాంపింగ్ వీడియోలోకి వాడే టాప్ 5 గ్యాజెట్స్ అండి. మన దగ్గర మొత్తం 300 కానించి ₹1,00,000 సరుకు వరకు ఉందండి. మొత్తం ఇవి ఎలాగ ఉపయోగపడతాయో, ఇవి ఎంతెంత పడతాయో రేట్లు అనేది మీకు మొత్తం చెప్తానండి. ఇంకా ఫస్ట్ కొంట మనకి సేఫ్టీ ముఖ్యం కదండి, నైట్ అయితే పడుకోవడానికి. ఫస్ట్ గ్యాజెట్ మన క్యాంపింగ్ టెంట్ అండి. దీన్ని మేము డెకత్లానికి 3,500కి తీసుకున్నామండి. మాకు 3,500 పడ్డది. ఇది 3 పడుకుండేది అనమాట కట్టగానే. దీంట్లో మేము 2 పాయింట్లు డిసడ్వాంటేజ్ అయితే ఉందండి. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళి జిప్పేసి పడుకున్నాం అనుకోండి, గాలి అనేది లోపల అయ్యేదనమాట. అసలు చెమటతో అసలు పడుకోలేము. మేము క్యాంపింగ్ టెంట్లో తినేస్తున్నాం, హ్యాపీగా పడుకుంటున్నాం అనుకుంటున్నారు కానండి, ఆ క్యాంపింగ్ టెంట్లో ఒకసారి అనేది వెళ్ళాక ఆ గాలి అనేది అస్సలు అయ్యేదండి. ఉడికంటే ఉడికొచ్చేది. ఇక రెండో డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని మీద అంటే వాటర్ ప్రూఫ్ కింద బాగానే ఉంటుంది. దీని మీద ఒకటి ఉంటుంది గొడుగు లాంటిది, అది వేసాం అనుకోండి వాన అనేది పడదు, కవర్ లాంటిది. కానీ గట్టిగా వాన కానీ కురిసిందంటే లోపల కానీ ఇది వర్షం వచ్చేద్దండి, పడుకోవడానికి సరిగ్గా ఉండదు అనమాట. అది ఒకటి డిసడ్వాంటేజ్. క్వాలిటీ విషయంలో అయితే చాలా బాగుంటుంది. నేను ఖచ్చితంగా క్యాంపింగ్ టెంట్లో ఆన్లైన్లో తీసుకుంటే కన్నా డెకాథలాన్లోకి వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది. కొంచెం రేట్లు ఎక్కువ కానీ క్వాలిటీ విషయంలో అయితే చాలా బాగుంటుంది. మాకు ఇన్ని గ్యాజెట్లు ఉన్నాయండి, కానీ టాప్ 2 ది బెస్ట్ గ్యాజెట్ ఏంటంటే మాకు ఈ లైటేనండి. ఈ లైట్ చాలా పవర్ఫుల్ అనమాట. ఈ గ్యాజెట్ అయితే మాకు 2,000 పడ్డదండి. చాలా పవర్ఫుల్, ఛార్జింగ్ కూడా బాగా ఆగుతుంది. దీంట్లో బాగా ఫెసిలిటీ అంటే దీని ద్వారా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, పైగా దీనికి ఛార్జింగ్ పెట్టచ్చు కూడా, మొబైల్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లోని బెదిరించి లైట్ ఉంటుందండి. మన దగ్గరికి సడన్గా క్యాంపింగ్ టెంట్లో ఉన్నప్పుడు లేదా ఏదైనా వచ్చినప్పుడు దూరం ఏదైనా ఉందనుకోండి, అది చూడడానికి అవుతుంది. ఒకవేళ ఏదైనా నక్కలు కానీ ఏదైనా వచ్చినప్పుడు దీంట్లో బెదిరించి లైట్ ఉంటుంది అనమాట. దాన్ని మిల్క్ అంటే వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ కానీ వేసాం అనుకోండి, ఏ నక్కలైనా ఏదైనా సరే బెదిరిపోయి పారిపోతాయి అనమాట. నాకు ఈ లైట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇదైతే 2,000 అనమాట. దీన్ని ఏ ర్యాంకింగ్లోని పెడతలేదండి, ఎందుకంటే ఇది వరస్ట్ లైట్ అనమాట. కానీ లైట్ బాగానే తంతుంది కానండి, దీనికి కరెక్ట్గా 2 గంటలు అంటే 2 గంటలు ఛార్జింగ్ వస్తుంది అనమాట. అంటే లైట్ 2 గంటలు వెళుతుంది అనమాట. వేస్తే అసలు బాగోదు. దీన్ని ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఎవరు కొనుక్కోకండి, అసలు బాగోదు. దీనికి సోలార్ ఉన్నా వేస్టే, ఎందుకంటే ఛార్జింగ్ అసలు నిలబడదు. అందుకే దీన్ని ఏ ర్యాంకింగ్లో పెడతలేదు. మళ్ళీ ఇన్ని గ్యాజెట్లో మాకు టాప్ 3 ఏంటంటే ఈ లైట్ అండి. అంటే అన్ని లైట్లు అనుకోకండి, ఇది చాలా ఫెసల్ అనమాట మాకు. ఎందుకు ఫెసల్ అంటున్నానంటే ఇది ఎలా వెలుగుతుంది అనుకుంటున్నారు, ఇది ఒక డిజైన్ కింద ఉంటుంది. పైగా మనం క్యాంపింగ్ టెంట్లోని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట అండి. ఎలా అంటే ఇలా తెరిపేసి ఇలా తగిలించేసుకుంటే మనకి లైటింగ్ అంతా బాగా తంతుంది. ఒక డిజైనింగ్గా చూడడానికి మంచి అందంగా కాపాడుతుంది అనమాట. ఇది మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోవచ్చు కూడా ఇటు కావాలి తట్టు. మళ్ళీ ఇటు పక్కనేమో ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఫర్ సపోజ్ వరదల్లో గట్ట మునిగిపోయాం అనుకోండి, ఇలాగ రెడ్ లైట్ వెలుగుతుంది అనమాట. చూపించవచ్చు ఇలాగా సేఫ్టీకి అనమాట. అంటే మనం ఎక్కడైనా ఇరుక్కుపోయినప్పుడు మనల్ని గుర్తించడానికి సేఫ్టీకి అనమాట. ఈ లైట్ అయితే చాలా బాగుంది. దీని లింక్స్ అయితే కింద పెడతానండి, కొనుక్కోండి. ఇది మాకు 1,500 పడ్డది. దీన్ని 1,500 కొన్నాం అనమాట. ఫస్ట్ టైం భయపడతా తీసుకున్నాను కానీ మాకు బాగా యూజ్ అవుతుందండి ఇది. అందుకే మా వీడియోలో మేము దీన్ని టాప్ 3లో పెట్టామండి. ఇప్పుడు దాకా చెప్పినవి అన్నీ తక్కువ బడ్జెటేనండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టుకున్న వాళ్ళకి, లేకపోతే క్యాంపింగ్ వీడియోస్ చేద్దారన్నా, లేదు ఫర్ సపోజ్ మేము సరదాగా వెళ్ళి మేము సొంతంగా వెళ్ళి క్యాంపింగ్ చేద్దారు అనుకుంటారు కదండి, వాళ్ళకైతే ఈ గ్యాజెట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి స్పెషల్గానే, నలుగురికి ఉపయోగపడేలా ఉంటుందని. ఇక ఇందులో టాప్ 4 ఏంటంటే అసలు టాప్ 1లో పెట్టాలి, ఎందుకంటే అంత ఫెసల్ అనమాట. ఇది చూడడానికి అంత ఉంటుంది, కానీ ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గర అయితే ఇది ఉండాలండి ఖచ్చితంగా. చాలా బాగా పనిచేద్ది అనమాట, అంత ఫెసల్ ఇది. నాకైతే దీన్ని అయితే మనం కొనలేదండి, మన బుజ్జిగని తెచ్చినప్పుడు ఒక US నుంచి వచ్చారండి, మాకైతే ఇది గిఫ్ట్ కింద ఇచ్చాడు అనమాట మాకు. నాకు అప్పుడులో దీన్ని తక్కువ అంచనా వేసాను కానండి, ఇది ఉండటం వల్ల సోలోగా క్యాంపింగ్ చేసినప్పుడు కూడా చాలా హెల్ప్ అయింది అనమాట. దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఇది చూడడానికి ఒక స్టిక్ లాగా ఉంది కదండి, ఇది ఒక కుక్కలను కొట్టేది గట్ట అనుకుంటారు, కానీ ఇది అది కాదనమాట. ఒక సెల్ఫీ స్టిక్ అనమాట అండి ఇది. అంటే వీడియోలు మీ అంతటా మీరే తీసుకొచ్చు అనమాట, అంత ఫెసిలిటీ ఇది. ఇంకోండి ఇంత పొడుగు స్టిక్ లాగా వస్తుంది, కిందనేమో ఈ ఓపెన్ చేసాం అనుకోండి నుంచి ఉంటుంది అనమాట. ఒక సెల్ఫీ స్టిక్ లాంటిది అనమాట.
చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకోటి ఫెసిలిటీ అంటే ఇది ఎలా కావాలితే అలా తిప్పుకొని అంటే ఒక షార్ట్ వీడియో కింద తీసుకోవచ్చు, లేదంటే ఫుల్ లెంత్ వీడియో కింద తీసుకోవచ్చు. దీంట్లో ఇంకో ఫెసిలిటీ అంటే దీనికి చిన్న రిమోట్ ఉంటుందండి. మనం దీంతో ఏం చేయొచ్చు అంటే మనం ఒక స్టాండ్ లాగా దీన్ని పెట్టేసి మొబైల్ దీన్ని తగిలిచ్చేసి దీన్ని బ్లూటూత్కి కనెక్ట్ చేసి మనం ఫోటోలు దిగచ్చు. అలాగే వీడియోని కూడా అక్కడ దూరంగా మొబైల్ ఉంటుంది కదా, దీంతో ఆన్ చేయొచ్చు అనమాట, ఆపరేట్ చేయొచ్చు అనమాట మన మొబైల్ని. అంటే చాలా యూజ్ఫుల్. మనం తమ్నేల్ గట్ట తీసుకోవాల్సి వస్తుంది కదండి యూట్యూబ్కి. ఎవరు ఉండరు, మన ఫోటో వచ్చి ఎవరు తీయరు. అలాంటిదప్పుడు ఇది పెట్టుకొని మనం ఒక పోజ్లో నుంచి స్టాండ్కి పెట్టేసుకొని ఒక్క నొక్కామంటే ఫోటో పడిపోద్ది అనమాట మనది. అంత యూస్ఫుల్ గ్యాజెట్ అనమాట. అది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనకి ఇది ఒకవేళ దొరికితే మన దాంట్లో కింద లింకులు పెడతానండి. నాకు తెలిసి మోస్ట్లీ ఇది మనకు దొరకదు అనుకుంటా, ఎందుకంటే అమెరికా నుంచి కదా, ఇది దొరకపోవచ్చు. ఒకవేళ అమెరికాలో ఎవరైనా ఉంటే తెచ్చుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది అయితే. కానీ మేము దీన్ని కొనలేదు కదండి, దీని రేట్ ఎంత అన్నది మాకు ఏమాత్రం తెలియదండి. మీలో ఎవరికైనా తీసుకున్నా ఒకవేళ మీరు అమెరికా నుంచి చూస్తే కామెంట్ చేయండి దీని రేట్ ఎంత ఉన్నది అన్నది. మా దగ్గర చాలా ఉన్నాయండి. అంటే ఇక్కడ పవర్ బ్యాంకులు ఉన్నాయి కానీ డమ్మీ పవర్ బ్యాంకులు చైనా ఓలీ అసలు పనిచేయవు. అయితే ఓలీ ల్యాండ్ ఒకటి ఉంది, దీన్ని గ్యాజెట్లోకి యాడ్ చేస్తలేదు. ఇది కూడా ఓలీ ల్యాండ్ చాలా ఫేమస్. ఇప్పుడు దాంతోనే వాయిస్ అంటున్నారు. ఇది దాదాపు 12,000 పడ్డది మాకు. దీని గురించి అయితే నేను ఇది గ్యాజెట్లో ఇంక్లూడ్ చేస్తలేదు. ఇంకా ప్రీమియం గ్యాజెట్ అండి మా దాంట్లో ఉన్నదే ఇదే అనమాట, మన బుజ్జిగాడు. దీని పేరు DJI మినీ 3 అనమాట మనదే. చాలా చిన్న డ్రోను. దీనికోసం అయితే చిన్న స్టోరీ అయితే ఉందండి. దీన్ని మనం కొనలేదు, గిఫ్ట్ ఇచ్చారనుకుంటున్నారు. మనం అయితే కొన్నామండి, ఎవరో గిఫ్ట్ ఇవ్వలేదు. మన గిఫ్ట్ ఇచ్చింది అన్నయ్య ఇది మాత్రమే. అన్నయ్య ఇచ్చింది గిఫ్ట్ ఈ స్టిక్ అనమాట. ఈ డ్రోన్కి మేము డబ్బులు కట్టేసి అన్నయ్యకి ఇచ్చాం. అంటే మాకు ఇండియాలో కన్నా యూఎస్లో తక్కువ రేటుకి వస్తుంది డ్రోన్ అనేది. అందుకే యూఎస్ నుంచి అవన్నీ వస్తుంటే అన్నికి డబ్బులు ఇచ్చి ఈ డ్రోన్ తెప్పించాం. ఆయన ఏం మాకు గిఫ్ట్ కింద మా వీడియోస్ చూసి ఈ గిఫ్ట్ మాకు ఏదో చిన్న హెల్ప్ చేయాలని ఈ గిఫ్ట్ అయితే తీసుకున్నాడు. ఈ గిఫ్ట్ అనేది ఇచ్చాడు అనమాట. ఆ వీడియోలో బై మిస్టేక్ ఏమైందంటే నేను ఇంకేం మాట్లాడలేదు. అందుకే డ్రోన్ ఇది కూడా అన్నీ ఇచ్చారనుకుంటున్నారు కొంతమంది. అంటే డ్రోన్ గిఫ్ట్ ఇచ్చారనుకుంటున్నారు, కాదు. డ్రోన్ మేమైతే మా సొంత డబ్బులతో మేము కష్టపడి కొనుక్కున్నాం అనమాట. ఇంతకీ డ్రోన్ కాస్ట్ చెప్పలేదు కదండి, మనం కాంబో ప్యాక్ తీసుకున్నాం. ఇందులో 3 బ్యాటరీలు, ఒక టచ్ కంట్రోల్ రిమోట్ ఉంటుంది. అయితే ఈ డ్రోన్ మనకి ఎంత పడ్డదంటే ఇండియాలో మాకు రేట్ ఎక్కువ చెప్పేశారనమాట. 130,000 చెప్పారు అప్పుల్లోని. ఇప్పుడు ఎంత ఉన్నది అన్నది ఏమాత్రం తెలియదు. అమెరికా నుంచి తెచ్చేటప్పుడు అయితే కరెక్ట్గా మాకు 80,000కి అయితే పడ్డదండి. అంటే దీంట్లోని 256 GB మెమరీ కార్డు కూడా ఉంది. దాంతో కలిపి మాకు 80,000 అయితే పడ్డదండి. మేము 80,000కి అయితే తెచ్చాం దీన్ని. అదండి మా దగ్గర ఉన్న ప్రీమియం గ్యాజెట్స్ అనమాట. మీరైతే బుజ్జిగాడిని అయితే తీసుకోకండి, ఎందుకంటే అది ₹1,00,000 దాదాపు దగ్గర ఉంటుంది. మీకు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడతారనుకున్న వాళ్ళకి బుజ్జిగాడ అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే నా ఆడియన్స్కి అంటే మన సబ్స్క్రైబర్స్కి నేను మంచి విజువల్గా చూపించాలి, అందంగా చూపించాలి, వెళ్ళిన ప్లేస్ అని చెప్పి మన బుజ్జిగాడ అనేది తీసుకున్నాం. మీకైతే స్టార్టింగ్లో అంత అవసరం ఉండదండి. చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళకి చిన్నగా తక్కువ రేట్లో ఉన్నాయని కొనుక్కొని స్టార్ట్ చేయండి అనమాట. ఇక ఇందులో మీకు టాప్ 5 గ్యాజెట్ ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ఇక మన బుజ్జిగాడ ఎలా ఉన్నాడు కాబట్టి అండి మన ఇంటి దగ్గరికి పంపి మన ఇల్లు ఎంతవరకు వచ్చిందన్నది చూద్దామండి. అసలు మీకు కూడా తెలుస్తుంది, అడుగుతున్నారు కదా కామెంట్లని, ఇల్లు పని ఎంతవరకు వచ్చింది, అసలు ఇల్లు మొదలైందా, అసలు ఏమైందని. ఇల్లు గురించి చాలామంది అయితే అడుగుతున్నారండి. దాని గురించి కూడా మీకు కూడా తెలుస్తుంది కదా. ఎందుకు అన్ని మళ్ళీ దానికి ఒక వీడియో దీనికి ఒక వీడియో చేయడం ఎందుకని ఈ వీడియోలోని ఇల్లు గురించి కూడా చెప్పేస్తున్నాను మీకు. ఇంకా పదండి మా ఊరు అలాగే మా ఇల్లు ఎలాగుందో పైనుంచి చూద్దరుగాను. ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇల్లు అయితేనే ఇది మాది కాదు, మీరు చూస్తున్నది మా చుట్టాలదనమాట. ఇక్కడ నుంచి మా ఇంటికి అయితే పంపుదాం. ఇది మా ఇంటికి వెళ్ళే దారి అనమాట. ఇదంతా మా ఊరే. మా ఇల్లుకి వెళ్ళే దారి కూడా పెద్ద దూరమేం కాదండి. అంటే 2 ఈదులు దాటాలన్నమాట అంతే. ఇంకో 2 ఈదులే. ఇది మెయిన్ ఇది, దాని పక్కన ఇంకొక ఈది అనమాట. ఇదిగో మా ఇల్లు దగ్గరికి అయితే వెంటనే వెళ్ళిపోయాం. డ్రోన్ కాబట్టి అది నడిచి వెళ్ళాలంటే ఇంకొక 10 నిమిషాలు పడుతుందేమో. ఇదేనండి మా ఇల్లు. గడ్డి మొలిచేసి కాపాడుతుందండి, అదే మా ఇల్లు అనమాట. ఇది ఇటుది గడ్డితో ఉందంటే అనుకుంటున్నారండి. మేము చెప్పాను కదండి డబ్బులు లేక ఇల్లు పని ఆపేసామని, అందుకే గడ్డి మొలిచేసింది. మీరు చూసేది ఒకసారి పాక అడిపోయింది చూడండి, అదే ప్లేస్ అనమాట. మొత్తం గడ్డితో కప్పేసి ఉంది, ఎందుకంటే డబ్బులు లేక ఆపేసామండి. మీకు తెలుసు కూడా, ఒక వీడియో కూడా చేసింది దాని గురించి. ఇంకొంచెం కింద దింపి చూద్దాం. మనం అక్కడ లేని డ్రోన్ ఎలాగ ఎగురుతుంది అన్నది కూడా తెలియదు. కాకిలు అయ్యి తిరుగుతున్నాయి. 2x పెడదాం. ఇదిగోండి ఇదే మా ఇల్లు అనమాట. మొత్తం గడ్డితో కమ్మేసి మొత్తం కప్పేసి ఉందన్నమాట. ఇల్లులా లేదు, ఇదేదో పాడుపడ్డ గుడిసెలాగా ఉంది. చూసారు కదండి మా ఇల్లు ఇదే. చాలామంది అడుగుతున్నారు ఇల్లు ఎంతవరకు వచ్చిందని. నిజానికండి బాధ వేస్తుంది చెప్పడానికే. మా ఇల్లు పని ఇంకా మొదలెట్టలేదు, డబ్బులు సరిపోక ఆపేసాము.
అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా మొదలెట్టలేదు అనమాట. దీని గురించి తర్వాత చెప్తాను కానండి, మనం మా ఊరు ఎలాగుందో చూద్దరు కానీ పైనుంచి, ఎందుకంటే అందమని చూస్తా ఉండదు. ఇంతకీ మా ఊరు ఎక్కడ అనుకుంటున్నారండి మీరు? మా ఊరు రాజమండ్రికి కరెక్ట్గా 30 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. అంటే శ్రీరంగపట్నం దాటిన తర్వాత కోట అనమాట. కోరుకొండ మీకు ఐడియా ఉండే ఉంటుంది. కోరుకొండ దాటి శ్రీరంగపట్నం దాటి వస్తే మాదే ఊరు. ఇదంతా కోటి అనమాట. చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి చూసారా ఎంత అందంగా ఉందో ఊరు మొత్తం పైనుంచి వద్దానికే. ఇదంతా మా ఊరే, కానీ ఇక్కడ మనుషులే మాట్లాడరు ఎందుకో కానీ. ఇదిగో ఇదంతా మా ఊరే. చూడండి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో. ఇది మా చెరువులు, పంట పొలాలతో చాలా నిండుగా చాలా బాగుంది కదండి. ఇంకా బుజ్జిగాని తెచ్చేద్దామండి. ఇల్లు చూసారు కదా ఇంకా మీరు, ఇది మన ఇల్లు. ఇంకా బుజ్జిగాని మన ఇంటికైతే తెచ్చేద్దామండి, ఎందుకంటే మన ఇల్లు పని ఇంకా మొదలెట్టలేదు. అందంగా అప్పుడు తీద్దాం. అదేండి మా ఇల్లు. ఇంతకీ మా ఇల్లు కట్టేసి ఉండడం అయితే మీకు నచ్చుతానండి, కానీ ఇల్లు కట్టేసి లేదు కదా, మీకు నచ్చకపోవచ్చు అనుకుంటా బహుశా. కానీ ఇల్లు అయితే తొందరలోనే స్టార్ట్ చేసేస్తామండి. ఎందుకంటే నేనైతే ఏది అబద్ధం ఆడనండి, ఏది చేసినా మీకు నిజాయితీగా చెప్తాను. నేనైతే చెప్పాను కదండి, ఒక వీడియో చేసి ప్రమోషన్ ద్వారా వాటి ద్వారా యూట్యూబ్ రెవెన్యూ అన్నీ పోగేసి 1 లక్ష రూపాయల దాకా పోగేశాను. కానీ ఇల్లు కడతాక 1 లక్ష రూపాయలు అయితే సరిపోవండి, ఇంకా చేయాలి. ఇంకా చేసి మనకి దాదాపు ఒక 2 లక్షలైనా, కేవలం 2 లక్షలైనా పోగానే అనుకోండి, ఎంతో కొంత ఇల్లు పని అయితే స్టార్ట్ చేయొచ్చు. మనకి నీడదే అడిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా 3 లక్షలు అయితేనే నీడడిందండి చాలు. ప్లాస్టింగ్ గట్ట మనకి ఏం అవసరం లేదు. మనకి నీడడేది ఉన్నదనుకోండి చాలు, అందులోనే డబ్బులు ఉన్నప్పుడు తర్వాత చేయించుకోవచ్చు. అయితే ఇదనమాట మన దగ్గర అయితే ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఉన్నాయి. ఇంకా డబ్బులు పోగేసి మన ఇల్లు పని అనేది స్టార్ట్ చేస్తామండి. ఇంకప్పుడే స్టార్ట్ చేయము, కానీ స్టార్ట్ చేస్తే ఒకవేళ మీకు చెప్తా ఉంటానండి స్టార్ట్ అయిందని, ఇలాగే ఎంతవరకు వచ్చిందని ప్రతి వీడియోలో. అదండి ఈరోజు వీడియో. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే 1 లక్ష రూపాయలు ఉందని చెప్పాను అనుకోండి, వీళ్ళు కొంతమంది ఫోన్ చేస్తున్నారు, అలా తాగుమూతలో లేకపోతే ఎటువంటి వాళ్ళు కూడా తెలదండి. మా అమ్మకు బాగుంటలేదు, దాని తర్వాత నేను ఒక పరిస్థితులు ఇరుక్కుపోయినన్నా, చాలా జాబ్ లేదన్నా, అది లేదన్నా, ఇది లేదన్నా అని చెప్పి ఆ 1 లక్ష రూపాయల్లో ఎంతో కొంత జాగి వేసేస్తున్నారండి. వాళ్ళు నమ్మబుద్ధి అవుతలేదు. ఇలాగే సాయం పేరట నన్ను మోసం చేసి నా దగ్గర డబ్బులు లాగేస్తున్నారు అనమాట. అది కూడా చెప్పడానికి భయమవుతుంది. మరి వాళ్ళు తాగితే వాడుతున్నారు ఆ డబ్బులు, నిజంగా హెల్ప్ కోసం వాడుతున్నారు అన్నది తెలియదు. కానీ మరి మనం ముందే మంచోళ్ళు మోసం చేయడం చాలా ఈజీ. అంటే వాళ్ళకి ఒకసారి అమ్మకు బాగుంటలేదు అంటున్నారు, వాళ్ళ అమ్మకు బాగుంటలేదు అంటే డబ్బులు అప్పుడప్పుడు వేస్తున్నాను నేను. కొంతమందికి ఇలా సబ్స్క్రైబర్స్కే నా నెంబర్ పబ్లిక్లో ఉంది కదండి, దానివల్ల దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ 1 లక్ష రూపాయలు అని చెప్పిన తర్వాత కూడా మిస్యూజ్ చేస్తారు. కానీ నేను ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేయనండి, చాలామందికి హెల్ప్ చేశాను ఇప్పటికే. నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇలా డబ్బులు ఉందని చెప్తున్నానంటే మీరు ఖచ్చితంగా దాన్ని మిస్యూజ్ చేస్తానికి చాలామంది సిద్ధంగా ఉంటున్నారు. నన్ను అడగని మీకు పుణ్యం ఉంటుంది, ఆ డబ్బులు పోగు చేయాలి, ఇల్లు కట్టాలి. మా పరిస్థితి ఏం బాగాలేదు. మేము ఉండి ప్లేస్లో కూడా బాత్రూమ్ ఉండదు, ఎందుకంటే మీకు డ్రోన్ ఎగరేసి చూపించాను కదా, చాలా ఇబ్బంది పడుతున్నాం, మీకు తెలియదు కూడా. అదేండి నలుగురికి ఉపయోగపడేలాగా టాప్ 5 గ్యాడ్జెట్స్ అయితే చూపించాను. మీకు ఎప్పుడైనా క్యాంపింగ్కి వెళ్ళేటప్పుడు లేదా ఎప్పుడొకప్పుడు ఉపయోగించుకోవాలంటే లింక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మా ఇల్లు గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, ఎంతవరకు వస్తుంది అన్నదే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి డేంజర్ ప్లేస్లోకి వెళ్తామండి, ఎందుకంటే క్యాంపింగ్ ఖచ్చితంగా వేస్తాం. ఎందుకంటే ప్లేస్ ఏం చేసుకున్నాం, మాకు ఒక పెసల పర్సన్ వస్తానన్నాడు, మళ్ళీ హ్యాండ్ ఇచ్చేస్తాను అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పెసల పర్సన్ హ్యాండ్ ఇచ్చేస్తాడు అనుకుంటా. ఒకవేళ ఆ పెసల పర్సన్ వచ్చాడు అనుకోండి, క్యాంపింగ్ వీడియోకి వెళ్ళిపోతాం, లేకపోయినా వెళ్ళిపోతాం అనమాట, ఆయన రాకపోయినాని. ఎందుకంటే ఆ ప్లేస్ మునిగిపోద్ది, ఎప్పుడు మునిగిపోద్దో తెలదు. ఎందుకంటే మేము మంచి డేంజర్ ప్లేస్ అయితే వెతుక్కున్నాం, ఆ ప్లేస్ అయితే దొరికింది. నెక్స్ట్ వీడియో క్యాంపింగ్ వీడియో వస్తుందండి. మీరైతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇంకా ఉంటామండి, అంతవరకు బాయ్ బాయ్.